శ్రీమతి డి కామేశ్వరి గారి కథ పున్నామ నరకం. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ జయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళింది సరళ రిపోర్టు కోసం. ఏ ప్రెగ్నెన్సీ టెస్ట్లో అక్కర్లేకుండానే తనకే అర్థం అవుతున్నా కాదంటే బాగుండు అన్న ఆశతో వెళ్ళింది. రిపోర్ట్ పాజిటివ్, కంగ్రాచులేషన్స్ అంది. అక్కడ డాక్టరు సరళ తెచ్చిన రిపోర్ట్ చూసి సరళ మొహంలో సంతోషపు ఛాయలు లేకపోగా కళ తప్పిన ఆమె మొహం చూసి ప్రెగ్నెన్సీ వద్దనుకున్నారా, ప్రికాషన్స్ తీసుకోకపోయారా అంది డాక్టర్. ఇది ఫస్ట్ టైమా అని మళ్ళీ అడిగింది. ఫస్ట్ టైం అయితే అంత ప్రాబ్లం ఏముంది, థర్డ్ టైం డాక్టర్. ఏదో సేఫ్ పీరియడ్ అంటూ నాకు లూపు మాత్రలు పడలేదు. ఇప్పటికే 2 అమ్మాయిలున్నారు చిరాగ్గా అంది సరళ. ఓ, కొడుకు కోసమా? వద్దనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఎంటీసీ అని ఉచిత సలహా ఇచ్చింది డాక్టర్. తల ఆడించి బ్యాగ్లోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి నీరసంగా బయటికి నడిచింది. ఏమిటంత కొంప మునిగిందని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఎలాగో ఇంకోసారి ట్రై చేయాలనుకున్నాం, అది కాస్త ముందయింది అంతేగా. ప్రభాకర్ చాలా తేలిగ్గా అన్నాడు. సాయంత్రం ప్రభాకర్ రాగానే విరుచుకుపడింది సరళ. చంటిదానికి ఇంకా ఏణ్ణర్థం అన్నా నిండలేదు. అప్పుడే మళ్ళీ చెప్తున్నా వినకుండా సేఫ్ పీరియడ్ అన్నారు. ఇప్పటికే 2 చంటి పిల్లలు, ఇటు ఇల్లు అటు ఆఫీసు చేసుకోలేక చస్తున్నాను అంటూ ఎగిరిపడింది. సరే, అయిందేదో అయింది. ఈసారి అబ్బాయి పుట్టినా పుట్టకపోయినా ఆపరేషన్ చేయించుకుంటా. ప్రభాకర్ రాజీ ధోరణి చూపాడు. వీల్లేదు, 3ఓసారి ట్రై చేయాలని మీరు అనుకున్నారేమో గాని నేనేం అనుకోలేదు. అబ్బాయి కోసం 3ఓసారికనే ఓపిక నాకు రాదు. మగపిల్లాడు లేకపోతే మరేం కొంప మునగదు. ఉన్న 2తోనే ఖర్చులకి తట్టుకోలేకపోతున్నాం. మనకింకో పిల్లను పోషించే స్తోమత ఉందనుకుంటున్నారా? పోషించడానికి మీరు సిద్ధంగా ఉన్నా కనడానికి నేను సిద్ధంగా లేను సరళ కోపంగా అంది. ప్రభాకర్ సరళ కోపాన్ని గ్రహించినట్లే, 2 పెరిగిన వాళ్ళు మరొకరు అలాగే పెరుగుతారు. ఈ ఒక్కసారికే అయిపోనిద్దు. ఈసారి ఎందుకో అబ్బాయి పుడతాడన్న నమ్మకం. ప్రభాకర్ నమ్మకంగా అన్నాడు. అబ్బాయా అమ్మాయా అన్నది కాదు నా ప్రశ్న. ఇంకో పిల్లని ఎలా కంటాం మన సంపాదనకి? అదే అర్థం చేసుకోరే. కొడుకు కోసం 3వ ఛాన్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇటు పెద్దదాని కాన్వెంటు, రెండోదాని క్రెచ్కి ఎంత అవుతుంది? ఈ పెరుగుతున్న ధరల్లో 2 కలిసి 4,000 తెచ్చుకుంటున్నా నెలాఖరికి ఎంత కటకట్లాడుతున్నాం. అన్నీ చూస్తూ ఇంకోసారి పిల్లని కంటానంటారేమిటి? సరళకి ప్రభాకర్ ధోరణి చూసి చిర్రెత్తి అరిచింది. పెద్ద ఏదో ఇంటి బాధ్యత అంతా నీదే అన్నట్టు మాట్లాడకు. పెద్ద ఉద్యోగం చేసి ఇల్లంతా నీవే నడుపుతున్నట్టు, నాదేం లేనట్టు మాట్లాడుతున్నావు. ఎంతమంది 3వ పిల్లని కనటం లేదు? నాకు కొడుకు కావాలి. ప్రభాకర్ సరళ కోపానికి కోపం తెచ్చుకుని తాను అరిచాడు. ఈసారి కొడుకు పుడతాడని గ్యారంటీ ఎవరిచ్చారో? ఇంతకీ కొడుకేం తవ్వి తలకెత్తుతాడని మనం 3వ ఛాన్స్ తీసుకోవాలట. ఎత్తి పొడిచింది. తవ్వి తలకెత్తకపోయినా ఓ మగపిల్లవాడుండాలి. ఇంటి పేరు నిలబడాలన్నా, వంశం నిలబడ్డానికన్నా ఓ మగపిల్లవాడుండొద్దా? మా అన్నయ్యకి మగపిల్లలు లేరు, మనకే లేకపోతే మా వంశం ఈ తరంతో పెద్ద వంశం నిలబడాలి. మనం ఏ నెహ్రూలు టాటాలు బిర్లాలమా కాదు. మన వంశం నిలబడకపోతే దేశానికొచ్చిన నష్టం ఏం లేదు. టాటాలు నెహ్రూలు వంశాలే నిలబడలేదు. ఏదో మగపిల్లాడు ఉండి తల్లిదండ్రులను ఆదుకోవడం అవన్నీ పాత కబుర్లు. అందరిదాకా ఎందుకు? మీరుండి మీ అమ్మకి నాన్నకి ఏం చేయగలుగుతున్నారు? ఊర్లో ఉన్న ఆ ముసలి వాళ్ళకి ఓ 100 రూపాయలన్నా పంపగలుగుతున్నారా? వాళ్ల పాటలేదో వాళ్ళు పడుతున్నారు. ఎవరి సంసారాలు వారికే బరువయ్యే రోజుల్లో మనల్ని ఏ కొడుకో పుట్టి ఆదుకుంటాడు అనుకోవడం వెర్రి ఆశ. వాడు మనల్ని ఎప్పుడో ఉద్ధరించే మాట దేవుడెరుగు. ముందు ఓ 25 ఏళ్లు వాడిని మనం ఉద్ధరించాలి. కానీ పెంచి చదివించి ఉద్యోగం పెళ్ళి అన్నీ చేశాక అప్పుడు వాడి దయ ఉంటే చూస్తాడు. ఆ పాటి దానికోసం మనం ఇంకొన్ని కని 25 ఏళ్లు కష్టపడాలి అన్నది మర్చిపోయి మాట్లాడకండి. ఇన్ని మాటలు అనవసరం. నేను అబార్షన్ చేయించుకుంటున్నాను అంతే సరళ కోపంగా తెగేసి చెప్పింది. ఇంకేం చేసినా చెయ్యకపోయినా కనీసం తలకి కొరివన్నా పెట్టడానికి ఒకడుండాలి కదా. పుత్రులు లేక పున్నామ నరకం. ప్రభాకర్ కోపంగా రెట్టించాడు. చాలండి, పాత చింతకాయ కబుర్లు చెప్పకండి. మనం చచ్చాక ఎవడో తలకొరివి పెడితే మనకే నష్టం. సరళ మొండిగా వాదించింది. ఆమెని ఒప్పించలేని అసహాయతకి
ప్రభాకర్ మొహం ఎర్రబడింది. చూడు, ఈ అబార్షన్కి నేను ఒప్పుకోను. అది నాకిష్టం లేదు. ఆ పాపం నాకొద్దు. నేను ఒప్పుకోను అంతే. ప్రభాకర్ మగ అహం చూపాడు. పాపం మీకేం రాదులేండి. చేయించుకుంటున్నది నేను గనక ఆ పాపం నాదేలేండి. నాకిష్టం లేదన్నాను. నా ఇష్టంతో పని లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ప్రభాకర్ విసురుగా లేచిపోయాడు. సరళ వాదించి అరిచి అలసిపోయి ప్రభాకర్ని ఒప్పించలేని నిస్సహాయతతో ఏడుస్తూ పడుకుంది. మరో 2-3 రోజులు సరళ అనేక రకాలుగా బెదిరించింది. ఈసారి ఇంకో పిల్లని కనాలంటే ఉద్యోగం మానేస్తానని బెదిరించింది. దానికి లొంగి రాకపోయేసరికి చెప్పకుండా ఊర్లో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లి కూడా అల్లుడినే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఏ 10 మంది ఉన్నారన్న అంతలా కొట్టుకుపోతున్నావే? ఓ మగపిల్లాడన్నా లేకపోతే ఎలా? అతనన్న దానిలో తప్పేముంది? మగపిల్లాడు కావాలని సరదా పడుతున్నాడు. పాపం. ఏ నీకే గాని అతనికి లేదా సంసార బాధ్యత? ఈ ఒక్కసారి చూద్దామన్నాడు కదా అంటూ చీవాట్లు పెట్టింది కూతుర్ని. ఆప్తమిత్రురాలు జానకి, ఆఫీసులో కొలీగ్స్ అందరూ ఈ ఒక్కసారి చూడండి, దీనికోసం పంతాలు పట్టింపులతో కాపురం నరకం చేసుకోకండి అని నచ్చచెప్పారు. వారం తిరిగాక సరళకి ఇంటికి రాక తప్పలేదు, ఉద్యోగం చెయ్యక తప్పలేదు, కడుపు ఉంచుకోక తప్పలేదు. గుడ్డిలో మెల్ల అన్నట్టు సరళకి ఈసారి మగపిల్లాడు పుట్టాడు. వ్రతం చెడ్డా ఫలం దక్కిందన్నట్టు తృప్తిగా నిట్టూర్చింది. 2 ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకుని చూసుకుని మురిసిపోయాడు ప్రభాకర్. చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. నయం, అబార్షన్కి ఒప్పుకున్నాను కాదు, ఇంత బంగారు బాబుని పోగొట్టుకునేవాళ్ళం అన్నాడు మురిపెంగా ఎత్తుకుంటూ. సరళకి అంతరాంతరాల్లో ఏదో తృప్తిగానే అనిపించింది కొడుకుని చూసుకోగానే. 23 ఏళ్లు గడిచాయి. ఈ 23 ఏళ్లు ఏ 23 రోజుల్లా గడవలేదు సరళ ప్రభాకర్లకి. చంటివాడు, ఆఫీసు, ఇల్లు, చాకిరి, ఊపిరి తీసుకునే టైము లేక సతమతమయ్యి పిల్లల్ని పెంచడానికి అవస్థ ఓ పక్క, ఆర్థిక ఇబ్బందులు ఓ పక్క, పెరుగుతున్న పిల్లలు, పెరిగిన ధరలు, పెరగని రాబడి మధ్య రోజులెలా నెట్టాలో వెనక్కి తిరిగి చూసుకుంటే సరళకే నమ్మశక్యం కాదు. 50 ఏళ్లకే సరళ తల ముగ్గుబుట్ట అయింది. 53 ఏళ్లకే ప్రభాకరు ఆర్థిక ఇబ్బందులతో నడుం విరిగిన ముసలివాడిలా అయ్యాడు. 3 పిల్లల చదువులు తలకు మించిన భారమైనా పిల్లలు 3 తెలివిగా చదువుతున్నారన్న తృప్తి మిగిలింది వాళ్ళకి. పెద్ద పిల్ల ఎంఏ కాంగానే బ్యాంక్ ఆఫీసర్తో పెళ్లి చేశారు. కొంత ప్రావిడెంట్ ఫండ్లోంచి కొంత లోన్ తీసుకుని పెళ్ళయింది అనిపించడానికి 38,000 అయింది. ఆ కూతురు పెళ్లి అప్పు తీరేలోగా రెండో కూతురు ఎంకామ్ 2వ సంవత్సరంలోకి వచ్చి పెళ్లికి సిద్ధంగా ఎదిగి కూర్చుంది. కొడుకు ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. శక్తికి మించిందైనా కొడుకు ఎంసెట్ పరీక్ష రాస్తానంటే వద్దనలేకపోయారు. ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్న కొడుకుని తాహతు లేదని నిరాశపుచ్చే శక్తి లేక ఇంజనీరింగ్లో చేర్చారు. ఎంత క్లుప్తంగా చూసుకున్నా నెలకి 700-800 పంపాలంటే ప్రతి నెల గండంలాగే కనిపించేది. కొడుకుని ఇంజనీరింగ్లో చేర్చి పుస్తకాలు, బట్టలు అవి కొనిచ్చేసరికి పెళ్లికి తీసుకున్న లోను తీరడం అటుంచి మరో 6,000 అప్పు తేలింది. మరో 2.5 ఏళ్లలో రిటైర్ అవుతాడు. ఈలోగా రెండో కూతురు పెళ్లి అవ్వాలి. కొడుకు చదువు ఇంకో ఏణ్ణర్థం మిగులుతుంది. ఆ ఖర్చులు తలుచుకున్నప్పుడల్లా హార్ట్అటాక్ వచ్చినట్టు గుండె బిగబెట్టేది ప్రభాకర్కి. ఇద్దరూ సంపాదిస్తున్నా ఇల్లు గడవడానికే కష్టంగా ఉంది. అవస్థలు భరించలేనప్పుడు, ఓపిక సహనం నశించినప్పుడు, ఖర్చులు తట్టుకోలేనప్పుడల్లా సరళ మొగుడి మీద విరుచుకుపడేది. 3వ బిడ్డని కన్నందుకు. నీ ఏడుపు ఇలా ఉండబట్టే మన బతికి ఇలా ఉంది. ఇంకొక్క 4 ఏళ్లు కష్టపడితే కొడుకు ఇంజనీర్ అవుతాడు. అప్పుడింక వాడే చూసుకుంటాడు. చదువుకి చేసిన అప్పు వాడే తీర్చుకుంటాడు. కొడుకు సంపాదించాక అప్పుడు తెలుస్తుంది కొడుకు విలువ. కళ్ళు మూసుకుని కళ్ళు కనేవాడు ప్రభాకర్. ఉద్యోగం చేసి మనకేం తవ్వి తలకెత్తడు. పెళ్లి చేసుకుని వాడి సంసారం వాడు చూసుకుంటాడు. మనం మన అప్పులు ఇలాగే ఉంటాం. సరళ వ్యంగ్యంగా ఎత్తి పొడిచేది. ప్రభాకర్ ఉడుక్కుని సరళని మింగేసేటట్టు చూసేవాడు. ఎవరి కలలు, వ్యధలతో సంబంధం లేకుండా కాలం ముందుకు సాగిపోయింది. ప్రభాకర్ రిటైర్ అయ్యాడు. రెండో కూతురు పెళ్లి కాలేదు కానీ బ్యాంక్ క్లర్క్ పరీక్ష పాస్ అయ్యి బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. కూతురు సంపాదన భార్య సంపాదనకి తోడై రిటైర్ అయిన ప్రభాకర్కి కొండంత ఆసరా అయింది. అప్పులు తీరగా మిగిలిన ప్రావిడెంట్ ఫండ్
పట్టుమని 25,000 మిగల్లేదు. కొడుకు ఇంజనీర్ అయ్యేసరికి అది 10,000కి దిగింది. ఇదిగో ఇంక కొడుకు ఇంజనీర్ అయ్యాడు, వేలు గడించడమే తర్వాయి అనుకునే తరుణంలో కొడుకు ఇంకో బాంబు పేల్చాడు. ఫైనల్ ఇయర్ పరీక్షలు కాకముందే అమెరికా వెళ్ళడానికి టోఫెల్ వగైరా పరీక్షలు రాసి పాస్ అయ్యి సీటు తెచ్చుకున్నానని, ఎయిడ్ కూడా ఇస్తారని, టికెట్ కొనుక్కొని వెడితే చాలని, ఎలాగైనా 50,000 ఇస్తే అక్కడ 2 ఏళ్లు చదివితే డాలర్లలో సంపాదించితే అప్పులన్నీ ఏడాదిలో తీర్చేయవచ్చని, ఇండియాలో ఎన్నేళ్లు ఉద్యోగం చేస్తే మటుకు ₹1,00,000 కూడబెట్టగలం, ఓ 2 ఏళ్లు మీరు కళ్ళు మూసుకుంటే వేలకు వేలు సంపాదిస్తా, మన అప్పు కరిగిపోయి మీరు ఓ ఇల్లు కట్టుకుని కాళ్ళ మీద కాలేసు కూర్చోవచ్చని, ఇలాంటి అవకాశం తపస్సు చేసినా మళ్ళీ రాదని ఆకాశంలో హర్మ్యాలు కట్టి చూపించాడు కొడుకు. కొడుకు చూపించిన అందమైన భవిష్యత్తు మీద ప్రలోభం ఓ పక్క, కొడుకు భవిష్యత్తును నాశనం చేయడానికి మనసు ఒప్పక, ఇన్నాళ్లు పడిన ఇబ్బందులు మరో 2 ఏళ్లు పడితే సరిపోతుంది, కూతురు పెళ్లి కాస్త వాయిదా వేయొచ్చని సమాధానపడి సరళ వారిస్తున్నా వినకుండా ప్రావిడెంట్ ఫండ్లో మిగిలిన డబ్బు సరళ మెడలో గొలుసు అమ్మి కొడుక్కి అమెరికా టికెట్ కొనిచ్చి పంపాడు. కొడుకు ఎంఎస్ చేసిన 2 సంవత్సరాలు ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ గడిపాడు ప్రభాకర్. కొడుకు ఎంఎస్ఐ ఉద్యోగంలో చేరానని రాసిన రోజున ప్రభాకర్ ఆనందానికి అవధులు లేవు. ఇంకా డాలర్లు రూపాయల్లోకి మార్చుకోవడమే తరువాయి అనుకున్న తరుణంలో కొడుకు మెడలో దండలతో ఫోటోలు పంపించాడు. తన స్నేహితుడి చెల్లెలు గుజరాతీ అమ్మాయిని పెళ్లాడానని, ఆ అమ్మాయి స్కూల్లో టీచర్ అని ముందుగా చెప్పినా మీరెవరూ రాలేని పరిస్థితి కనుక రిజిస్టర్ పెళ్లి చేసుకున్నానని ఫోటోలు పంపాడు. నాకు తెలిసి ఇలా జరుగుతుందని. వాడుత్త సెల్ఫిష్ ఫెలో. చిన్నప్పటి నుంచి మన ఇబ్బందులు మన అప్పులు అన్నీ తెలిసి కొంప మునిగినట్టు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న తొందర ఏం వచ్చింది? చూస్తుండండి, వాడు మనకు పైసా పంపడు, మన తిప్పలు మనం పడాల్సిందే. ఏదో కొడుకు పుట్టి ఉద్ధరిస్తాడని ఆశ పెట్టుకున్న మంది తప్పు, వాడిది కాదు. ఈ కాలం పిల్లలు తెలివైన వాళ్ళండి, వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు తెలివిగా. ఏ నాటికి కాస్త ఆడపిల్లే నయం, తల్లి తండ్రి అన్న అభిమానం అన్నా ఉంటుంది. మగపిల్లలు మీసాలొచ్చే వరకే మన పిల్లలు. ఇంకా వెర్రిమొర్రి కళ్ళు కండం మాని భూమి మీదకి రండి. భర్త స్థితికి జాలి కలిగినా మెత్తగా చివాట్లు పెట్టకుండా ఉండలేకపోయింది సరళ. ప్రభాకర్ సరళని ఏమనగలిగే స్థితిలో లేక తలదించుకున్నాడు. దీనంగా ఉన్న అతని మొహం చూసి సరళ కొడుక్కి గట్టిగా ఉత్తరం రాసింది. చదువుకి అమెరికా వెళ్ళడానికి ఆయన డబ్బు వెంటనే పంపాలని, అప్పులు తీర్చవలసిన బాధ్యత కొడుకుదే అని నిర్మోహమాటంగా రాసింది. ఓ 2 నెలల తర్వాత కొడుకు సావకాశంగా రాశాడో ఉత్తరం. చిన్న ఫ్లాట్ కొన్నాం, ఈ దేశంలో కారు లేకపోతే గడవదు, కారు కొన్నాం, కొత్త సంసారానికి కావలసిన సామాను కొనుక్కున్నాం, ఈ అప్పులన్నీ నా జీతంలో తీర్చాలి, నా భార్య జీతం ఇల్లు గడవడానికే సరిపోతుంది, మీరు ఓ 3-4 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది నా అప్పులు తీర్చాలంటే అంటూ రాసి పడేశాడు. ఇంకా ఆగే ఓపిక నాకు లేదు, ఇంక ఎదురు చూసే ఓర్మి సహనం లేదన్నట్టు ప్రభాకర్రావు గుండె ఓనాడు నిద్రలో ఆగిపోయింది. అందరికీ కబుర్లు వెళ్ళాయి. కొడుక్కి ఫోన్ చేశారు. కొడుకు దుఃఖం వ్యక్తం చేసి, ఇప్పుడింత హఠాత్తుగా నేను డబ్బు అది సమకూర్చుకుని టికెట్ అది కొని వచ్చేసరికి వారం రోజులు పట్టొచ్చు, అంచేత నా కోసం ఎదురు చూడకుండా అంతా కానిచ్చేయండి, తర్వాత వస్తాను అనే సలహా ఇచ్చాడు. అంత దుఃఖంలోనూ సరళకి నవ్వు జాలి కలిగాయి. ప్రభాకర్ శవం చూస్తే కనీసం తలకొరివి పెట్టడానికన్నా కొడుకు ఉండాలని ఆశపడి కొడుకుని కన్న భర్త ఆ కనీస ఆశ కూడా నెరవేరనందుకు జాలిపడింది. మిగతా బంధువులు వచ్చారు. పెద్దలుడు మామగారికి తలకొరివి పెట్టాడు. కనీసం కర్మ చేసే వేళ కన్నా కొడుకు వస్తాడని ఎదురుచూసిన సరళకి నిరాశే మిగిలింది. 15వ రోజుకి కొడుకు దగ్గర నుంచి ఉత్తరం మాత్రం వచ్చింది. కొత్తగా ఉద్యోగంలో చేరడం, ఇల్లు కారు అది అన్నీ కొనేయటం వల్ల చేతిలో డబ్బు లేక జతపడక రాలేకపోయాను. అంతా అయిపోయాక నేను వచ్చి చేయగలిగింది మాత్రం ఏముంది? ఇంక నీవు ఆ పల్లెలో పెంకుటిల్లు అమ్మేసి ఆ డబ్బుతో చిన్నక్క పెళ్లి చేసేసి ఇక్కడికి వచ్చేయి. ఎలాగో రిటైర్ అయిపోయావు, ఒక్కరితివి ఉండొద్దు, మా దగ్గరికి వచ్చేయి, నీకేం ప్రాబ్లం ఉండదిక్కడ. ఇల్లు అమ్మి పెళ్లికి అంతా ఖర్చు పెట్టేయకుండా నీ టిక్కెట్కి సరిపడ దాచవలసింది అని ఆఖరణ చేర్చాడు. ఓదార్పుగా ఉదారంగా కొడుకు రాసిన ఉత్తరం చూసి
అదోలా నవ్వింది సరళ. తల్లి నవ్వు చూసి కూతురు ఆ ఉత్తరం తల్లి చేతుల్లోంచి లాక్కుని చదివింది. భేష్! జీతం బత్తెం లేని పనిమనిషి వాడికి దొరికి వాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వెళ్ళమ్మా, అమెరికా వెళ్ళు. పాపం కొడుక్కి ఇన్నాళ్లకి దయ కలిగింది. పాపం వాడికి ఇంకా ఓ చిన్నక్క పెళ్లికి ఉందన్నది గుర్తున్నందుకు సంతోషించాను. పిత్రార్జితంలో వాటా అడగకుండా చాలా ఉదారంగా ఇల్లు అమ్మి పెళ్లి చెయ్యమన్నాడు. ఆ కూలిపోయే పెంకుటిల్లు అమ్మి పెళ్లి చేసి దానిలోనే టికెట్టు డబ్బు మిగిల్చుకోమని రాసిన నీ కొడుకు తెలివితేటలకి ఎన్ని డాక్టరేట్లు ఇస్తే సరిపోతుంది. వెళ్ళమ్మా వెళ్ళు, నిన్ను ఉద్ధరిస్తాడు. వ్యంగ్యంగా, హేళనగా మనసులో కసి అంతా వెళ్ళగక్కింది 30 ఏళ్ల కూతురు. కూతురికి పెళ్లి చెయ్యకుండా ఉద్యోగం చేయిస్తూ కొడుకు కోసం పెళ్లి వాయిదా వేస్తూ ఆ డబ్బు ఖర్చు పెట్టిన తల్లిదండ్రుల్ని మనసులో క్షమించలేకపోయినా, ఇన్నాళ్లుగా బయట పెట్టలేకపోయినా కసి అంతా వెళ్ళగక్కింది. మీలాంటి చదువుకున్న వాళ్లే కొడుకు అనుకుంటూ మగపిల్లవాడి కోసం కొట్టుకుపోతూ, ఆడపిల్లలు పుడితే ఏడుస్తూ వాళ్లను నిర్లక్ష్యం చేసి కొడుకుల్ని నెత్తికెక్కించుకునే మీలాంటి తల్లిదండ్రులకి నాలాంటి ఆడపిల్లల ఉసురు శాపంగా మారుతుందమ్మా. చచ్చాక మిమ్మల్ని భవసాగరం దాటించి స్వర్గద్వారాలు తెరుస్తారో లేదో ఎవరికీ తెలియదు. కానీ బతికుండగా మీకు నరకం చూపించిన కొడుకులే మీకు తగినవాళ్లు. ఈ శాస్తి మీకు సరి అయిందే. హేళనగా అని విసురుగా వెళ్ళిపోయింది కూతురు. కూతురన్న ఏ మాటకి తప్పు పట్టలేని ఆ తల్లి తన దగ్గర ఆ మాటలకి జవాబు లేదన్నట్టు తలదించుకుంది. కథ సమాప్తం.